కామెడీ విత్ కపిల్ శర్మ షోతో బిజీగా ఉండే కపిల్ శర్మకు ఉగ్రవాదుల నుంచి ఊహించని సంఘటన ఎదురైంది. ఈ ఘటనతో బాలీవుడ్ మొత్తాన్ని తన పంచులతో నవ్వించే కపిల్ శర్మ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన అటు మొత్తం బాలీవుడ్ని ఉలిక్కిపడేలా చేసింది. బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ కొత్తగా ప్రారంభించిన ఒక రెస్టారెంట్ పై ఖలిస్తానీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కెనడాలో ఉన్న ఈ కేఫ్ మీద ఉగ్రవాదులు ఏకంగా 9 రౌండ్ల కాల్పులు జరిపారు. తామే ఈ ఘటనకు పాల్పడినట్లు ఖలిస్తానీ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డీ ప్రకటించారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ప్రస్తుతం కెనడా అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో క్యాబ్స్ కేఫ్ అని పిలువబడే ఈ కేఫ్ను ఇటీవలే ప్రారంభించారు కపిల్ శర్మ. ఈ కేఫ్ బాధ్యతలను కపిల్ శర్మ తన భార్య గిన్నీ చూసుకుంటున్నారు. కాగా సిక్కులోని ఒక వర్గం వారిపై కపిల్ తన షోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని, అందుకే తాము ఈ ఘటనకు పాల్పడ్డామని సంబంధిత ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ విషయంపై తాము కపిల్ మేనేజర్ను సంప్రదించామని కూడా సదరు సంస్థ తెలిపింది. ఇక ఈ కాల్పుల ఘటన వీడియో బయటికి వచ్చింది. ఇందులో కారులో కూర్చున్న ఒక వ్యక్తి కేఫ్ కిటికీ మీద 9 రౌండ్ల కాల్పులు జరిపినట్లు కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.